జై కుర్మా, జై కుర్మా. మన కుర్మల ముద్దు బిడ్డ బీల్ రైలయ్య గారు మన శాసనసభకి మన అందరం కూడా కుర్మలే కాదు, ఆయన కష్టము 5 సంవత్సరాల నుంచి జనంలో తిరుగుకుంటూ కష్టపడుతూ జనాలందరిలో ఉండి బీద సాదా చచ్చిన వాళ్ళకు బతికిన వాళ్ళకు అందరికీ కష్టపడి ఆయన ఎంతో సహాయం చేసి మాట సాయంగా చేసిండు, డబ్బులు సాయం చేసిండు. ఆర్థికంగా లేని వాళ్ళకు బియ్యము, కూరగాయలు, ఉప్పులు, పప్పులు కూడా ఆయన కోవిడ్లో 2 సంవత్సరాలు కాలు బట్టగట్ట కూడా తిరిగిండు. ప్రతి ఊరుకు తిరిగిండు. ప్రతి ఊళ్ళో బీల్ రైలయ్య అంటే చిన్న పిల్లలకు అడిగేది తెలుసు. అంత కష్టపడి ఆయన ఎమ్మెల్యేగా సాధించి ముందుకు పోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఎప్పుడో 80 ఏళ్ళలో ఉండేనంట మన కుర్మలు 7 మందో 6 మందో ఎమ్మెల్యేలు ఉండడం మనం చూడలేదు. మనం చిన్నపిల్లలం అప్పుడు. ఏ పార్టీలో అయినా మనోళ్ళని ఇంత కలిసికట్టుగా పనిచేస్తూ ఈసారి ఒక ఐలన్నను పంపించాము అసెంబ్లీకి. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లకి ఇంకా ఇట్లా మన కుర్మలు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కనబడాలి, మంత్రులు కూడా కావాలి. చాలా నాకు సంతోషం. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా చాలా గర్వకారం. లేట్ అయింది, అన్న 11:30కు వస్తాను అనుకున్నాం, మేము వచ్చి కూర్చున్నాము. వీళ్ళందరూ కూడా వచ్చి ఒక్కరు కూడా పోకుండా మన కుర్మ ముద్దు బిడ్డను చూడాలి. ఈరోజు మన మంత్రి గారు వస్తే కూడా మంత్రి గారు పక్క పెట్టి ఐలన్ అంట. నాకు భువనగిరి ఇక్కడ ఫోన్ చేసి చెప్తున్నారు, మొత్తం మంత్రిని కూడా చూస్తలేరా, మొత్తం ఐలన్ అంటారు. బీల్ రాయలన్న పత్తి పిల్లల కాడికి వెళ్ళి మొదలు పెడితే పెద్ద మనుషుల దాకా బీల్ రాయలన్న నోటెడ్ అయిపోయింది. అందరూ కూడా ఆయన రేవంత్ రెడ్డి మీరు 30,000తో గెలిపించుకురావాలన్నట్టు, మేము 50,000తో గెలిపిస్తాను కూడా జనాలు మనోళ్ళు బల్లగుద్ది చెప్పి బాగా కష్టపడి ఉప్పల్ నుంచి కూడా, ఉప్పల్ ఒక పెద్ద గ్రామం, మన ఉప్పల్ నుంచి కూడా 10 కాలర్లో పోయి అన్ని ఊళ్ళల్లో అంటే ప్రతి ఊళ్ళో ఎట్లుందని తెలుసుకుంటే మొదటి నుంచి ఆయన పోటీ చేసిన కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎలక్షన్లు అయిపోయేంత వరకు కూడా గెలిపే ముందుంది. కానీ ఆయన ఎక్కడ కూడా వెనక తగ్గలేదు, మన జనాలు కూడా తగ్గలేదు. మంచి మెజార్టీతో గెలవడం అంటే మామూలు కాదు. కాకపోతే ఒక మంత్రి పదవి రాలేదని బాధ వస్తుంది, అది కూడా నెక్స్ట్ టైం అన్నా మనం కష్టపడి మంత్రి పదవి ఇప్పించుకోవాలి. రేవంత్ రెడ్డి కూడా నాకు కూడా మంచి దగ్గరే. నేను కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి పోవడం జరిగింది. ఇక టైం నడిచిపోయింది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడి మనం ఐలన్న గారిని సన్మానం చేసుకొని మనం అందరం భోజనం చేసుకొని, ఇక్కడ భోజనాలు కూడా ఉన్నాయి, అందరం కలిసి తిని వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐలన్న. నమస్కారం.